రుచికరమైన పళ్ళు అయితే కనిపిస్తున్నాయి, చూసారు కదండి. సరే, చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టం ఈ పళ్ళు అయితే చిన్నప్పటి నుంచి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకు మరలా సరికొత్త వీడియోతో రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా మా గిరిజన ప్రాంతాల అడవులలో దొరికే స్వేచ్ఛమైనటువంటి ఫ్రూట్స్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అవి చాలా టేస్టీగా, చాలా రుచికరంగా, చాలా బాగుంటాయి. ఆ ఫ్రూట్స్ ఎట్లా ఉంటాయో, ఏ రంగులో ఉంటాయో ఈ వీడియోలో పూర్తిగా మీకు అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా బాగుండబోతుంది వీడియో. మా పూర్వతాతలు ఈ పండ్లు తిని వారి ఆకలి తీర్చుకున్నవారు. మరి అటువంటి పండ్లు ఈరోజు మనం చూసేద్దాం. మరి వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మాకు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్, రండి. దట్టమైన అడవిలో చూడండి ఎంత అందమైన చెట్టు ఉందో. మా గిరిజన ప్రాంతాల్లో అడవుల్లో దొరికే స్వేచ్ఛమైన ఫ్రూట్స్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నానండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చెట్టు యొక్క ఆకులు ఇట్లా ఉంటాయి చూడండి, పువ్వు అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పండ్లను చూసేద్దాం ఎట్లా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మా గిరిజనులు వీటిని ఎక్కువగా దూదిక పండ్లు అంటారు. చాలా ఎర్రగున్నాయి కదా ఫ్రెండ్స్. చాలామంది వీటిని చెర్రిపళ్ళు కూడా అంటారు. ఇవి అడవి కొండ చెర్రిపళ్ళు అండి. చాలా బాగున్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి ఈ చెట్టు యొక్క కొమ్మల్లో గుత్తులుగా అయితే పళ్ళు అయితే కాపుకొచ్చాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. పైన చూసారు కదండి, చాలా పొడవుగా ఉంది చెట్టు అయితే. చూడండి స్టార్టింగ్లో కాయలు ఇట్లా ఉంటాయండి. చూడండి పండు అవ్వడానికి ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్గా పువ్వుతో పాటు తర్వాత ఇట్లా కాయలు అయితే రూపుదిద్దుకుంటాయి. చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి. చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కాయలు అయితే. చూడండి ఇలా ఏర్పడిన అందమైన పండ్లు ప్రకృతి ఒడిలో ఉండడం అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. మా పూర్వ తాతలు అడవికి వెళ్ళినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి పండ్లను తిని వారు ఆకలి తీర్చుకున్నవారు. ఇవి తినడం వల్ల ఎముకంలో ఉన్నటువంటి బలహీనత తగ్గిపోతుందని చెప్తారు మా పూర్వ తాతలు. అలానే ఈ పళ్ళు తినడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్తారు మా ట్రైబల్స్. మందులేని అడవి ప్రకృతిలో పెరిగి అడవి పక్షులకు, అడవికి వచ్చిన మానవులకు అందరికి కూడా ఆకలి తీర్చే అందమైన రుచికరమైన పండ్లండి. ఇవి చాలా తీయగా ఉంటాయి. ఇవి అడవి పక్షులు ఎక్కువగా తింటాయండి. ఇవి మార్చి నెలలో స్టార్ట్ అవుతుంది పూత. ఏప్రిల్లో, ఇప్పుడు ప్రజెంట్ మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ మంత్లో ఇప్పుడైతే ఇవి కాయ నుండి పండ్లు అయితే ఏర్పడతాయి ఇట్లా. ఇంకా ఈ నెల ఎండింగ్ నెక్స్ట్ మంత్ చివరి వరకు అయితే ఉంటాయి. తర్వాత అవన్నీ పండ్లు రాలిపోతాయండి. కొన్ని పక్షులు తింటాయి, కొన్ని అయితే అలా రాలిపోయి మట్లు కలిసిపోతాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వీలైతే మీ అడవిలో దొరికితే తప్పకుండా తినండి ఫ్రెండ్స్. ఒకవేళ తినుంటే కనుక ఇటువంటి పళ్ళను కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. చాలా రుచికరంగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం సిటీస్లో కొన్నటువంటి ఫ్రూట్స్ చాలా మందులు వేసి పండిస్తారు చాలా ఫ్రూట్స్ అయితే. ఇవైతే ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా చాలా అందంగా పెరిగి ఆ అడవిలో ఉన్న పక్షులకు, ప్రజలకు రుచిని చూపించే అద్భుతమైనటువంటి దూదిక పండ్లు చెర్రిపాలు అని అంటారు. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. చూస్తున్నారా చాలా ఎర్రగా ఉన్నాయి కదా పండ్లు అయితే. చూడండి ఎట్లా ఉన్నాయో. ఆకులు అలాగే కాయలు పూలు కూడా ఎట్లా ఉన్నాయి చూడండి.
మనకు అందుకునే విధంగానే చిన్న కొమ్మలైతే అందమైన రుచికరమైన పళ్ళు అయితే కనిపిస్తున్నాయి, చూసారు కదండి. సరే, చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టం ఈ పళ్ళు అయితే, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా తింటాం ఇవి. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. తొక్క తినేయాలండి. పళ్ళు లోపల చిన్న సీడ్స్ అయితే ఉంటాయి పిక్కలు, వాటి మనం ఊసేయాలి. పైన తొక్క ఏదైతే ఉందో దాన్ని మనము టేస్ట్ చేయాలి, తినాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గాలి అయితే వేసవికాలంలో కొండల పైన చాలా ఎక్కువగా హెవీగా చల్లని గాలి అయితే వేస్తుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఎండ అయితే విపరీతం ఉన్నప్పటికి కూడా గాలి అయితే చాలా చల్లగా ఉంది. చూడండి ఎట్లా ఉన్నాయో పళ్ళు, చాలా బాగున్నాయండి. చాలా ఉన్నాయి, తినలేమని అసలు. చాలా బాగున్నాయి, ఎంత తిన్న తరిగిపోవన్నమాట. ఇంకా కాయలు కూడా వేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ పళ్ళు అయితే దొరుకుతాయి మనకు. ఈ పిక్కలు మనం నాటుకుంటే సీడ్స్ అయితే మన ఇంట్లో పెరట్లు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. చాలా టేస్టీగా తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పండ్ల లోపల ఆ సీడ్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తానండి. చూడండి ఎట్లా ఉందో, చాలా బాగున్నాయి కదా పళ్ళు అయితే. పైన తొక్క అయితే చాలా ఎర్రగా ఉంటుంది కదా, లోపల చీడ ఎట్లా ఉంటుందో పిక్క ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుందండి లోపల చీడ పిక్క. ఇవి పండ్లు అన్నమాట. మళ్ళీ చూపిస్తాను చూడండి. అంటే లోపల ఉన్నటువంటి చూడండి వాటర్ చూడండి ఎట్లా ఉందో, ఎర్రగా ఉంది కదా. చూడండి ఆ వాటరు ఆ తొక్క తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే ఇంకోసారి తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. చూడండి ఎట్లా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగున్నాయండి. చాలా మెత్తగా ఫ్రూట్స్ అయితే పండాయి. తినేసాం, కాయ ఒకటి ఉంది, ఇవైతే పువ్వులు అన్నమాట. స్టార్ట్. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అంతటితో అందరికీ బాయ్ బాయ్, టాటా.